వెల్కమ్ బ్యాక్ టు ప్రఫుల్లాస్ కిచెన్. ఒక 35 ఇయర్స్ ముందు మా ఫ్యామిలీలో ఈ ఈజీ ఎగ్ కర్రీ రెసిపీని ఇంట్రడ్యూస్ చేసిన మా పెద్దమాయ ప్రభాకర్ గారికి ఈ వీడియో డెడికేట్ చేస్తూ షాక్షుకా రెసిపీ మీ ముందుకు తెచ్చేసానండి. వాడుక భాషలో మనం ఎగ్ డ్రాప్ కర్రీ అని కూడా అంటాము. చాలా తక్కువ వెజిటేబుల్స్తోని, చాలా తక్కువ కుకింగ్ ప్రాసెస్తోనే అయిపోతుంది. చాలా ఇష్టపడి తింటారండి పిల్లలు. టమాటోస్, ఆనియన్స్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఎగ్స్, అల్లం, వెల్లుల్లి ఉంటే సరిపోతుందండి. దీనిలోకి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక థిక్ బేస్ ఉన్న కడాయి పెట్టుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, అది హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ ఆవాలు, ఇంకొక హాఫ్ స్పూన్ ఆఫ్ జీరా వేసుకొని అవి చక్కగా ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటున్నాను. తర్వాత దానిలోకి నేను సన్నగా తురుముకున్న వెల్లుల్లి ఒక 2-3 అయితే సరిపోతాయండి. ఇంకొక చిన్న ముక్క అల్లం సన్నగా తురుముకొని దానిలో వేసి చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి నేను 2 పచ్చిమిర్చిలు సన్నగా తురుముకొని యాడ్ చేసేస్తున్నాను. పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వడం, అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అవ్వడం చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి ఈ రెసిపీలో. తర్వాత 2 ఉల్లిపాయలు నేను క్యూబ్స్ లాగా చాప్ చేసుకొని దాన్ని యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. మరి సన్నగా తురిమేస్తే దానిలో టేస్ట్ అంత బాగా రాదండి. సో నేను క్యూబ్స్ లాగైతే చాప్ చేసుకున్నాను. అది ఫ్రై అయ్యి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాన్ని చక్కగా మగ్గడానికి మూత పెట్టి కాసేపు ఉంచుకొని ఒక 2 to 3 minutes సరిపోతుంది. ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ పసుపు, ఒక స్పూన్ ఆఫ్ కారపొడి, ఒక స్పూన్ ఆఫ్ ధనియా జీరా యాడ్ చేసుకొని మసాలాలని చక్కగా కలిపేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దానిలో ఒక క్యాప్సికమ్, ఇది కూడా క్యూబ్స్లా కట్ చేశాను, కట్ చేసిన క్యాప్సికమ్ యాడ్ చేసి మళ్ళీ చక్కగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి కొద్దిగా మగ్గే వరకు వెయిట్ చేస్తానండి. ఒక 2 to 3 minutesలో మగ్గిపోయినట్టు అనిపిస్తుంది. దానిలోకి నేను కరివేపాకు యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఇంకొక 1 minute ఉంచాను. ఒక 5 to 6 మన టమాటోస్ తీసుకొని ప్యూరేలాగా గ్రైండ్ చేసుకొని, వాటర్ యాడ్ చేయదండి, గ్రైండ్ చేసుకొని దానిలో యాడ్ చేసేసి ప్యాన్లో మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని ఇంకొక 3-4 minutes దాన్ని చక్కగా ఉడకనివ్వండి. మూత పెట్టేస్తున్నాను. ఉడికిన తర్వాత కర్రీ ఇలా దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుంది. దానిలో ఒక స్మాల్ స్పూన్తోని గరం మసాలా యాడ్ చేసి ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ షుగర్ వేసానండి. షుగర్తో టేస్ట్ బాగా బ్యాలెన్స్ అవుతుంది. ఒక 2 స్మాల్ క్యూబ్స్ ఆఫ్ బటర్ ఆ ఫ్లేవరింగ్ కోసమని దానిలో కొత్తిమీర యాడ్ చేశాను పైన. తర్వాత స్మాల్ డెంట్స్ చేసుకొని ముందే వేరే బౌల్లోకి బ్రేక్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అండి, ఎగ్స్ దీనిలోకి డ్రాప్ చేస్తున్నాయి. ఇలా చిన్న గుంటల్లాగా చేసుకుంటే చక్కగా అది కూర్చున్నట్టుగా ఉడుకుతుంది. ఎగ్ డైరెక్ట్గా యాడ్ చేయట్లేదండి. దానిలో మళ్ళీ ఎగ్ షెల్ పడి చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తినే వాళ్ళకి. సో వేరే బౌల్లోకి తీసుకొని బ్రేక్ ఓపెన్ చేసుకొని దీనిలోకి యాడ్ చేస్తున్నా. ఇంట్లో ఎంతమంది మనుషులు ఉంటే అంతమందికి సరిపడా ఎగ్స్ వేసుకోండి. నేనైతే 4 eggs యూస్ చేస్తున్నానండి. ఇది ఈ మనం డ్రాప్ చేసిన తర్వాత ఒక 4-5 minutes ఉంచితే ఎగ్స్ అయితే ఉడికిపోతుంది. కొద్దిగా చీజ్ యాడ్ చేసి దానికి మూత పెట్టి ఇందాక చెప్పినట్టుగా 4-5 minutes అలా ఉంచేసేయండి. కలిపేయకండి, మనం ఎగ్ బుర్జీ చేయట్లేదు. ఎలా వేసారో అలాగే వదిలేసేయండి. సో మీరు మళ్ళీ మూత తీసేటప్పటికి ఇదోండి ఇలాగ బ్యూటిఫుల్గా వచ్చేస్తుంది. ఇంకొద్దిగా కొత్తిమీర గార్నిషింగ్కి యూస్ చేసేసేయండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, చూడడానికి కూడా తినడానికి కూడా అండి. వేడి వేడిగా వైట్ రైస్ అయినా కానీ రోటీతోనైనా తింటే చాలా సూపర్గా ఉండే రెసిపీ ఇది. మేమైతే రోటీతో తిన్నామండి. మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా నచ్చింది, ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ రెసిపీతో కలుస్తానండి. సైనింగ్ ఆఫ్ ప్రఫుల్లాస్ కిచెన్.